హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు శాంటా క్రూజ్ అనే అద్భుతమైన సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. సిట్ టైట్. నార్త్ అమెరికాలోని శాంటా క్రూజ్ అనే ఈ ప్లేస్ ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ఈ ప్లేస్కి ఉండే బీచెస్ కానీ, దీనికి ఉండే సర్ఫ్ కల్చర్ కానీ, అంతేకాకుండా అందమైన సీనిక్ బ్యూటీ, దీనికి ఉండే మైల్డ్ క్లైమేట్ ఈ లొకేషన్కి ప్రిన్సిపల్ అట్రాక్షన్స్ అన్నమాట. ఈ బ్యూటిఫుల్ బీచ్ ఫ్రంట్ డ్రైవ్ కూడా చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. ఒక వైపేమో స్పార్క్లింగ్ ఓషన్, ఇంకో వైపేమో చార్మింగ్ సిటీస్కేప్. ఈ రెంటి కాంబినేషన్ చూస్తే ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ నేచర్ అండ్ అర్బన్ లైఫ్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది మనకి. శాంటా క్రూజ్ యొక్క బ్యూటిఫుల్ కోస్ట్ లైన్ కానీ అండ్ ఈ ప్లేస్లో ఉండే ఒక లెయిడ్ బ్యాక్ వైబ్ అనేది ఎవ్వరు వచ్చినా కూడా మిస్ అవ్వలేరు. అంత రిలాక్సింగ్గా మనకు అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. ఈ ఫుడ్ డెలివరీ చేసే రోబో చూడండి. ఈ సిటీ కూడా ఇయర్ అరౌండ్ డెస్టినేషన్ అయినా కూడా ఎండాకాలంలో ఈ ప్లేస్కి చాలామంది పబ్లిక్ విజిట్ చేస్తారనమాట. అండ్ అలాగే ఎండాకాలంలో ఇక్కడ సమ్మర్ ఈవెంట్స్ జరుగుతాయి, బీచ్ వాలీబాల్ కాంపిటీషన్స్ కూడా అలాంటివి ఇక్కడ చాలా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకు కనిపించే ఈ బీచ్ వాలీబాల్ కూడా వన్ ఆఫ్ ద కాంపిటీషన్ అనే అనిపిస్తుంది. సో ఇదే ఈ బోర్డ్ వాక్ ఎంట్రన్స్. 1907లో ఓపెన్ చేసిన ఈ అమ్యూజ్మెంట్ పార్క్ కాలిఫోర్నియాలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. 20th సెంచరీకి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ లాగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ బోర్డ్ వాక్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బోర్డ్ వాక్ కూడా యూనిక్గా బై ద బీచ్ సిచ్యువేట్ చేసింది, చాలా కన్వీనియంట్గా. దానివల్ల స్టన్నింగ్ ఓషన్ వ్యూస్ కానీ శాండ్ అండ్ సర్ఫ్కి ఈజీ యాక్సెస్ లాగా అనమాట.
ఈ ప్లేస్లో హిస్టారిక్ ఆర్కేడ్స్ గేమ్ జోన్స్ కూడా ఉన్నాయి. అందులో వింటేజ్ గేమ్స్ లేకపోతే అట్లనే కొన్ని మోడర్న్ ఫేవరెట్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. నాకైతే ఇక్కడికి ఎంట్రన్స్కి రాగానే ఒక వైబ్రెంట్ మిక్స్ ఆఫ్ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఈ శాంటాక్రూజ్ బీచ్ బోర్డ్ వాక్ వచ్చేసి మనం అప్పుడప్పుడు కొన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. 1980స్లో వచ్చిన ది లాస్ట్ బాయ్స్ అనే మూవీ అయితే మ్యాక్సిమం ఇక్కడే షూట్ చేశారంట. అంతేకాకుండా రీసెంట్గా 2018లో వచ్చిన బంబుల్ బీ మూవీ కూడా ఇక్కడ చాలా షూటింగ్ జరిగింది. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే మనం వరల్డ్లో ఏ అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకున్నా దానికి ఒక ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, ప్లస్ దాంట్లో ఉండే రైడ్స్కి కూడా టికెట్స్ అనమాట. కానీ శాంటాక్రూజ్లో ఎంట్రన్స్ అనేది ఫ్రీ అనమాట. కాకపోతే ఇక్కడ లోపల ఉండే రైడ్స్కి మాత్రం మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 100 years అని కనిపిస్తుంది చూడండి. ఈ బోర్డ్ వాక్లో జైంట్ డిప్పర్ అని చెప్పేసి ఒక రైడ్ ఆల్మోస్ట్ 100 years నుంచి ఈ బోర్డ్ వాక్లో సిచ్యువేట్ అయింది. దాని సెలబ్రేషన్ అనమాట అది. ఈ బోర్డ్ వాక్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ కూడా దొరుకుతుంది మనకి. నేనైతే ఇదిగో ఇక్కడ బీచ్ సైడ్ బార్బిక్యూ అని ఒక జాయింట్ కనిపించింది. చూద్దాం వీళ్ళ దగ్గర ఏముందో. ఆ బార్బిక్యూ ప్లేస్లో లంచ్ తీసుకొని బీచ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడి నుంచి అయితే వ్యూస్ చాలా బాగున్నాయి చూడండి. శాంటాక్రూజ్ జనరల్గా చూసుకుంటే ఇదొక జస్ట్ బీచ్ టౌన్ మాత్రమే కాదు. ఈ సిటీకి ఒక ఫ్యాసినేటింగ్ హిస్టరీ అట్లనే ఒక డైనామిక్ ప్రెజెంట్ ఉంటుంది అనమాట. ఒకప్పటి స్పానిష్ సెటిల్మెంట్ నుండి ఇది ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ద బస్లింగ్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా అయింది. ఇక్కడ ఈ లైన్స్ అన్నీ పర్టికులర్గా రైడ్స్ కోసం, ఎస్పెషల్లీ జైంట్ డిప్పర్ అనే ఈ రైడ్ కోసం అన్నమాట. హోప్ ఈ వీడియో మీకు స్ట్రైట్ టు ద పాయింట్ ఉందనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.